హలో ఎవ్రీవన్, ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయకుడు నిమజ్జనాలే కదండి. సో నిమజ్జనాల టైంలో ఖచ్చితంగా చేసేది ప్రసాదం పులిహోర కదండి. సో పులిహోర అనేది 3 kgs క్వాంటిటీకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఎలా చేసుకోవాలో అయితే ఫుల్ వీడియో అయితే కింద నా పేరు కింద లింక్ ఇచ్చానండి, తప్పకుండా అయితే చెక్ చేయండి. ఆ ఫుల్ వీడియో ప్రెస్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అయితే ఫుల్ రెసిపీ అయితే మీకు పోస్ట్ చేశానండి. నేను చెప్పినట్టు మీరు చేశారంటే గుడిలో ప్రసాదం పులిహోర ఎంత బాగుంటుందో సేమ్ అంతే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ తో గుడిలో పెట్టే పులిహోర లాంటి టేస్టే రావాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే చూస్తారు కదా. సో మీకు యూస్ఫుల్ అనే ఉంటుందనే అనుకుంటున్నానండి వీడియో. సో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద వీడియో అయితే ప్రెస్ చేసి ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైనా చేయాలంటే ఈజీగా అనిపిస్తుంది. సో ఇయర్ చేసుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్లా ప్రసాదంగా ఎప్పుడైనా పులిహోర అయితే చేసి పెట్టండి. మీకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అండి 3 kgs పులిహోర అయితే చేయటము, బట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయండి నాకైతే పులిహోరకి. సో ఖచ్చితంగా అయితే రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.